ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు ప్రకటించడమే కాకుండా ఏకంగా రైతుల నుంచి భూములను కూడా సేకరించిన ఘట్టాలు అనేకం మనం చూస్తాం. వాస్తవానికి ఇప్పుడు అమరావతి అనేది 100% రాబోయే రాజధాని అవుతుందా, రాజధానిలో అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మెల్లిమెల్లిగా రగడ రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఒక్కటని ఉండాలి అంటూ అమరావతి ప్రాంతంలో రైతులు మహిళలు ఆందోళన చేశారు. గతంలో దీక్షలు చేశారు. భారీగా పెద్ద ఎత్తున రాష్ట్ర సమస్యగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతికి కూటమి మద్దతు ఇచ్చింది. కూటమి మళ్ళీ అధికారంలోకి రాగలిగే ఖచ్చితంగా అమరావతికి ఇచ్చినవన్నీ హామీలు నెరవేరుస్తాము, వేగంగా పనులు జరిపిస్తాము అంటూ అనేక హామీలు అనేక గట్టిగా మాటలు చెప్పడం జరిగింది. కట్ చేస్తే అధికారంలోకి వచ్చినాక 20 నెలలు అవుతుంది. కూటమి ఇచ్చిన మాట వైపు వెళ్తుందా? అమరావతి ఒక్కటే రాజధాని అంటుందా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరు తీసుకొచ్చారు. ఇది ఎంతో కొంత వైఎస్ఆర్సీపీ పార్టీని డ్యామేజ్ చేసింది అనుకోవచ్చు. 3 రాజధానులు ఉంటుంది, అమరావతిని కూడా రాజధానిగా ఉంచుతాము, కానీ మొత్తం ఒకే రాజధాని అని మాత్రం ఇక్కడ చెప్పడం ధర్మం కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ డెవలప్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ లేదు కాబట్టి ఇప్పట్లో అమరావతి అనేది అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి విశాఖపట్నాన్ని ఒక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిని ఉంచుతాము. కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నాన్ని బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. తద్వారా రాష్ట్రం మొత్తం వెలుగుతుంది. త్వరగా ఒక హైదరాబాద్తోనో బెంగళూరుతోనో కాంపిటీషన్లో ముందుండే పరిస్థితి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ మాదిరిగా నడిచింది. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలోకి వచ్చాక లేదు రాజధాని మళ్ళీ ఇక్కడే, అమరావతి శాశ్వత రాజధాని అంటూ రాజధానికి సంబంధించిన నిర్మాణాలు గోతులు తీయడం అన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభం చేశారు. కానీ వాస్తవానికి ఇది ఎప్పుడు దిగుతుంది? ఒక హైదరాబాద్ రాజధాని అయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు? ఎంతోమంది సహాయంగా వచ్చిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి అడుగులు వేయగలిగితేనే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఈరోజు రూపుదిద్దుకుంది. 100 ఏళ్ళలో 200 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఇంకో మహానగరంగా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఒక రాష్ట్రంకు ఒక అమరావతికి రావాలన్నా అంత ఈజీ కాదు. ఇక్కడ రైతులు మోసపోతున్నామని రైతులకు సంబంధించి 33,000 ఎకరాల భూములు కేటాయించాము, లేదు ఇప్పుడు ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నారు. బహుశా ఇది కూటమి ఊహించని పరిణామం. మొదట్లో కూటమి ఈ మాట చెప్పుంటే బాగుండేది, కానీ అధికారంలోకి వచ్చేదాకా అదనపు భూసేకరణ ఉంటుందని చెప్పలేదు. ఉన్న భూసేకరణతోనే అభివృద్ధి వేగంగా పెంచేస్తాము, డబ్బులు తెస్తామన్నారు. దాదాపుగా 50-60 వేల కోట్లు ఇప్పటికే సమకూర్చాము. మరో 30,000 కోట్లు రావాలి, తెప్పిస్తాము లోన్ల రూపంలో, ప్రపంచ బ్యాంకుల వద్దకు వెళ్తున్నామని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా భారం మోసేది రాష్ట్ర ప్రభుత్వం. పెట్టే డబ్బు మోసే బరువు పొంతన లేదు అంటున్నారు చాలామంది. ఎందుకంటే 100 కోట్లు దాదాపుగా 1,00,000 కోట్లు, 60,000 కోట్లు ఇప్పటికే తెచ్చాము, ఇంకో 30,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టామంటే ఎన్ని పనులు జరగాలి? కానీ ఏమీ లేని అమరావతిలో ఇవన్నీ పెట్టుకుంటూ పోతే ఎన్నడవుతుంది? కానీ ఈ 1,00,000 కోట్ల కాస్త ఇంకో లక్ష అని ఎన్ని లక్షల కోట్లు అప్పులు తెస్తాము? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అమరావతి ఒక్కటే కట్టుకుంటూ పోతే పరిస్థితి ఉంటుందా? ఇదే పెట్టుబడి 5,000 కోట్లో 10,000 కోట్లో పెట్టుబడి విశాఖపట్నంలో పెడితే అభివృద్ధి చేరుతుంది. ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా చరిత్రలో మనం ఎన్నో రకాలుగా విన్నాము. గడిచిన 5 ఏళ్ళుగా ఇవే వింటున్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై క్లారిటీ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద ఇప్పటికిప్పుడు ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. వాస్తవానికి అమరావతికి సంబంధించిన రైతులు దాదాపుగా ఇప్పుడు వాళ్ళని టచ్ చేసి రాష్ట్రం మొత్తం డైవర్ట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేనేలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయం వచ్చే నాటికి మరో 2028 కల్లా ఆయన దీనిపై స్పష్టంగా తన నిర్ణయం ఏంటనేది చెప్తారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఐడియాలజీని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానాన్ని చంద్రబాబు తెర వెనకాల ఇంప్లిమెంట్ చేస్తూ తెర ముందు మాత్రం సైలెంట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెర ముందు డైరెక్ట్ ఉన్నట్టు చెప్పి తెర వెనకాల డెవలప్ చేసినా మంచిగా ఆయనకు డ్యామేజ్ జరిగే ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ జగన్ చేసిన తప్పు, చంద్రబాబు చేస్తున్న అద్భుతం ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి సింగిల్గా ఉంటుందని చెబుతూ రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్ను ఒకవైపు తెస్తూ అమరావతి రైతులను ఇటు ఆగం చేస్తూ అమరావతిని ముందుకు ఎప్పుడు తీసుకెళ్తామో అన్నది ప్రాపర్గా చెప్పే పరిస్థితి లేకపోగా రాష్ట్రానికి మాత్రం అమరావతి రాజధాని అనేటట్టు చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో అమరావతిలో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు కాబట్టి అదే 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే ఈరోజు చంద్రబాబు ఇంప్లిమెంట్ చేస్తూ విశాఖను మహానగరంగా తీర్చిదిద్దుతున్నారు.